నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించిన వైకాపా 9 హామీలతో కార్యాచరణ ప్రకటించిన జగన్ 30 ఏళ్లు అధికారంలో ఉండాలన్నదే లక్ష్యమని వ్యాఖ్య ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ ప్రణాళిక ప్రకటన ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేస్తానని వెల్లడి అక్టోబర్ 27న ప్రారంభిస్తానని స్పష్టీకరణ జగన్ ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రులు అవినీతిని నిరూపిస్తే రాజీనామాలకు సిద్దమని కేఈ సవాల్ ప్లీనరీకి వచ్చిన వారంతా దొంగలేనని ఎదురుదాడి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన హరీష్ అసమర్థతను దాచుకునేందుకు తప్పుడు కేసులు వేస్తున్నారని ఆక్షేపణ దేశ సంతులిత అభివృద్ధి సాధించే దిశలో ప్రధాని కసరత్తు రేపు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక భేటీ సమన్వయంపై మార్గనిర్దేశనం చేయనున్న మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏకతాటిపైకి వస్తున్న ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే యోచన ఎల్లుండి జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కన్నుల పండువగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు తరలివస్తున్న భక్తులు హాజరైన మంత్రులు ఇతర ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైకాపా 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించింది. ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ హామీలను వివరిస్తూ పాదయాత్ర చేయనున్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గుంటూరులో జరిగిన ప్లీనరీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తామంటూ అనేక హామీలను వెల్లడించారు. వచ్చే 30 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలన్నదే తన అభిమతమని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైకాపా గుంటూరులో నిర్వహించిన 2 రోజుల ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో ప్రత్యేక హోదా, విభజన చట్టాల అమలు, అమరావతి భూములు, నిర్మాణాలు, 1,00,000 కోట్ల అవినీతి, ఏపీలో మాఫియా ముఠాల అరాచకం, ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ, అమలు కాని ఎన్నికల హామీలు, కాపు రిజర్వేషన్లు, వైకాపా శ్రేణులపై దాడులపై తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణకు సంబంధించి తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ తీర్మానాలు ఆమోదించారు. ఆ తర్వాత మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు జగన్ అధికారంలోకి వస్తే చేపట్టే 9 లక్ష్యాలను ఆవిష్కరించారు. 30 ఏళ్లు అధికారంలో కొనసాగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని, చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలి అనే తాపత్రయం నాకుంది. ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అని అంటే ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు ఒకేసారి మే నెలలో ఇస్తాము అని కూడా చెప్తా ఉన్నాను. నేరుగా రైతుల చేతులకే ఇస్తాం. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నాము. ఏ పంట వేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. కులం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం, అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. డ్వాక్రా మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జగన్ కార్యాచరణ వెల్లడించారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాలకు ఆసరా అని చెప్పి తీసుకొస్తున్నాం. ఆసరా అన్న పథకం ప్రతి గ్రూపు వారు ప్రస్తుతం మీకు ఏదైతే రుణాలున్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి, బ్యాంకులకు మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు. ఇది కాక అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదివేందుకు అమ్మ ఒడి పేరుతో పటిష్ట పథకం తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు.
పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల తల్లుల కోసం చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత చదువులకు ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చు ఇస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తాను అని చెప్పి చెప్పండి. ఏపీలో ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు దోహదం చేసే ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్న జగన్ తాము చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము, 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము అని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000-2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. వైద్యమే కాదు, మందులే కాదు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి. కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నా ప్రత్యేకంగా పెన్షన్లు ఇస్తాడు అని కూడా చెప్పండి. అక్క చెల్లెమ్మలకు చెప్పండి, మద్యాన్ని నిషేధించేందుకు అన్న మాట చెప్పాడు అని చెప్పండి. మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. గుంటూరు ప్లీనరీలో ప్రకటించిన 9 లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్ తాను కూడా పాదయాత్రతో వివరిస్తానని ప్రకటించారు. నేను కూడా వస్తా, ఖాళీ నడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, దేవుణ్ణి దర్శించుకుంటా. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన అవినీతి ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మంత్రులు తిప్పికొట్టారు. ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడిన భాష సంస్కారహీనంగా ఉందని ఆక్షేపించారు. ఈ 3 ఏళ్లలో ప్రణాళికేతర బడ్జెట్ మొత్తం కలిపి 3.60 లక్షల కోట్ల రూపాయలవుతుందని, 3.75 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్లీనరీ వేదికపై ఉన్న నేతలంతా దోపిడీదారులేనని, వారు అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలకు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రులు వ్యాఖ్యానించారు. దశాబ్దాల పాటు తలకిందులు పెట్టి తపస్సు చేసిన జగన్ సీఎం కావడం కల్లా. మా నాయకుని పైన ఇన్ని లక్షల కోట్లు సంపాదించినావు, చూపించు, నువ్వు ఎవిడెన్స్ చూపించు. నువ్వు ఎవిడెన్స్ గా చూపించగలిగితే ఆ కేబినెట్ లో ఉన్న మేమందరం కూడా రాజీనామా పెడతాం. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే దాన్ని దిగదార్చుకున్నావు. ఆ హోదా కూడా రేపు మీకు దక్కదు. ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని 100 మంది కిషోర్లు తెచ్చుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు నీ పాపాలు పోవు. రోజా గారు మాట్లాడుతుంటే ఉమారెడ్డి గారు వచ్చి నిన్ను తిట్టమంటున్నాడు. వీడియో మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసింది. ఏమని తిట్టమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు. జాగ్రత్త. చంద్రబాబు నాయుడు తిట్టడానికి కోసం ఒక రాజకీయ పార్టీ 2 రోజులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమావేశం పెట్టాలా? అమరావతి రాజధానిలో 3.75 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ వైకాపా ప్లీనరీలో జగన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం, తుళ్లూరులో జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన రైతులు రాజధానికి అడ్డంకులు సృష్టిస్తున్న జగన్ కు ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఆయన పూర్తిగా రాజధాని వ్యతిరేకంటానికి ఉదాహరణ మేమంతా 25 లక్షలు 30 లక్షలు పండే కొన్ని పొలాలని మేమంతా విపరీతంగా కోటేస్తే మేము చాలా ఆనందంగా ఉంటే ఆయన దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఇతర దేశాలకు వచ్చే లోన్లు కూడా రాకుండా చేయడం ఇది చాలా అనైతికం. ఇచ్చిన రైతులను అవాల్సి పాలు చేసి వాళ్ళ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది వైఎస్ఆర్ పార్టీ. ఈ విధాలు మానుకోవాలి, లేకపోతే ప్రజలే రాజధాని ప్రాంత 29 గ్రామాల రైతులే మీకు బుద్ధి చెబుతారని చెప్పి రైతుల పక్షాన తెలియపరుస్తున్నాం.
అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పులిచింతల విద్యుత్ ప్రాజెక్టు తమ ఘనతని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. పులిచింతల విద్యుత్ ప్రాజెక్టును ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ హరీష్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు. పులిచింతల, దిగువ జూరాల, భూపాలపల్లి తదితర విద్యుత్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల తెలంగాణకు 1000 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. అప్పుడు ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తప్పుడు కేసులు వేస్తూ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలది అమాయకత్వమా లేక మరోటా అని ప్రశ్నించిన హరీష్ అనవసరంగా అసమర్థతను బయటపెట్టుకోవద్దని సూచించారు. 2006లో శాంక్షన్ అయిన పులిచింతల విద్యుత్ ఉత్పాదన ప్లాంటు 2014 లోపే కట్టుంటే ఉమ్మడి రాష్ట్ర నిధులతో కట్టుండేవాళ్ళు కదా. ఈ 2-3 సంవత్సరాలుగా ఓపెన్ మార్కెట్ లో కరెంటు కొనుక్కోవాల్సిన అవసరం మన మీద ఉండేది కాదు కదా. ఆంధ్రాకు నీళ్లు బారే పులిచింతల ప్రాజెక్టు మాత్రం ఉమ్మడి రాష్ట్ర నిధులతో కట్టినాం. తెలంగాణకు వచ్చే కరెంటు ఇచ్చే విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని తెలంగాణ మంత్రులెవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ వచ్చినాక విద్యుత్ ఉత్పాదన పనులు తెలంగాణ రాష్ట్ర డబ్బుల చేత కట్టి మనం నిర్మాణం చేసుకున్నాం. ఇది మేము సాధించిన ఘనత అంటారు. అయ్యా, మీరు చేసిన నష్టము దాదాపు 1000 కోట్ల రూపాయలు. వేరువేరు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను సమీక్షించి దేశ సంతులిత అభివృద్దికి అన్ని రాష్ట్రాలను సమాయత్తం చేసే దిశలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్దిలో అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేసే విషయంలో మార్గనిర్దేశనం చేయనున్న ప్రధాని ఈ మేరకు తొలిసారి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై దృశ్య శ్రవణ ప్రదర్శన ఇవ్వనున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమాల పునర్వ్యవస్థీకరణపై అభిప్రాయాలు వెల్లడిస్తారు. అనంతరం అభివృద్ది పనుల్లో రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో చర్చించనున్న ప్రధాని తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ, సరళీకృత వ్యాపారంలో రాష్ట్రాలకు ర్యాంకింగులు, వ్యవసాయం, ఆరోగ్య, పోషకాహారం, విద్యుత్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడం సహా ఒలింపిక్ పథకాల సాధన వంటి అనేక అంశాలపైన మార్గనిర్దేశనం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటమి ఖచ్చితమని తెలిసినప్పటికీ పోటీని వదిలిపెట్టేది లేదని ఎన్డీయేతర పార్టీలు సంకేతాలిచ్చాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఈ నెల 11న జరిగే ఎన్డీయేతర పార్టీల సమావేశంలో ఉమ్మడి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే సహా ఇతర చిన్న పార్టీలు హాజరు కానున్నాయి. ఈ నెల 17న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం, సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎల్లుండి జరిగే సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎవరి పేరు ఇంకా నిర్ధారణ కానప్పటికీ రాష్ట్రపతి ఎన్నిక రేసులో ఉండి చివరి క్షణంలో చోటు దక్కించుకోలేకపోయినా గోపాలకృష్ణ గాంధీ, ప్రకాష్ అంబేద్కర్ పేర్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ పోటీ మాత్రం ఏకపక్షం కానుంది. పార్లమెంటు ఉభయ సభల్లో 790 మంది సభ్యులు ఉండగా అధికార పక్షానికి సుమారు 550 మంది ఉన్నందున ఎన్డీఏ విజయం నల్లేరుపై నడకే కానుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నందున ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేసే వారి ప్రయోజనాలు, హక్కులను పరిరక్షించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆన్లైన్లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధరను మాత్రమే ముద్రిస్తుండగా 2018 జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగించడానికి తుది గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలు సహా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంప్రదించాల్సిన చిరునామా, ఫోన్ నెంబర్ వివరాలను తప్పనిసరి ముద్రించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వివరాలు పొందుపరిచే విషయంలో 6 నెలలు గడువు ఇస్తున్నట్లు తెలిపిన వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇందుకు అవసరమైన నిబంధనల్ని గత నెలలోనే విడుదల చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఒక ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కొనుగోలుదారులు సులభంగా చదువుకునేందుకు వీలుగా పెద్దాక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. తెలంగాణలో బోనాల పండుగ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి పలువురు ప్రముఖులతో పాటు భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4:05 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించగా అమ్మవారి దర్శనానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్ దంపతులు, శాసన సభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఎంపీ కవిత, మంత్రులు నాయిని, ఇంద్రకరణ్ రెడ్డి, పలు పార్టీల నాయకులు, ఒలింపిక్ రజత పథక పీవీ సింధు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గతేడాది మాదిరిగానే ఈసారి ఎంపీ కవిత బోనం మొక్కులు సమర్పించారు. తెలంగాణ ప్రజలు పిల్లా పాపలు, పచ్చని పంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మంచి వర్షాలు పడాలి, రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఆయురారోగ్యాలతో ఉండాలి. కానీ మన అదృష్టం ఆషాఢ మాసం ముందు నుంచే వర్షాలు మనకు బ్రహ్మాండంగా రావడం. తప్పకుండా రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎవరైతే ఈ యొక్క దేవాలయంలో మొక్కులు తీర్చుకుంటారో తప్పకుండా వారందరికీ ఆ దైవ సంకల్పం వల్ల మంచి జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉన్నాం. 200 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం. ఇన్ని సంవత్సరాలు కూడా మరి తెలంగాణ బిడ్డలందరినీ కూడా కళ్ళల్లో పెట్టి ఆ తల్లి దీవించుకుంటా ఉన్నది, కాచుకుంటా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా వైభవంగా ఈ జాతరను ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నింటిలో కూడా వీలైనంత వైభవంగా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసి మరి భక్తులకు సౌకర్యాలు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అమ్మవారు దయ వల్ల ఈ సంవత్సరం మంచిగా వర్షాలు కురవాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జంట నగరాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మహంకాళి దర్శనానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, జోగినీశ్యాముల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 4 వేదాలను మానవాళికి అందించిన వేదవ్యాసుడి జన్మదినం పురస్కరించుకుని గురు పౌర్ణమిని తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దిల్సుఖ్ నగర్లోని సాయినాథుని ఆలయం సాయినామస్మరణతో మారుమ్రోగింది. బాబా విగ్రహానికి పాలాభిషేకాలు చేసి సాయి కీర్తనలు ఆలపించారు. వ్యాస భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి మహాసమాధి వద్ద చెంతన జరిగిన వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు మహాసమాధిని దర్శించుకున్నారు. మహారాష్ట్ర షిర్డీలో గురు పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను వల్ల తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఉన్నా భవిష్యత్తులో అనేక లాభాలు ఉంటాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. నరేంద్ర మోదీ 3 ఏళ్ల పాలనపై చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య జీఎస్టీ వల్ల నిజాయితీపరులైన వ్యాపారులకు ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. 3 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా సాగుతోందని అన్నారు. GST, good simple tax. Initially there will be some problems. Any transformation, there will be some problems. Even for delivery also you will have some labor pains. So similarly in a country of India size, 125 crore population, more than a few crores of traders, crores of transaction, daily basis, hourly basis. So there will be some problems. But these problems can be resolved. Why short-term pain for long-term gain? వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలుతో సామాన్య ప్రజలకు మేలు జరిగిందని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గాయన్న ఆయన 1-2 వస్తువులపై పెరుగుదల కనిపిస్తోందని, వాటిని కూడా తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి హైదరాబాద్ రవీంద్ర భారతిలో కేంద్ర జీఎస్టీ విభాగం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదికి 20 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి రారని, జీఎస్టీ వల్ల ధరలు పెరిగాయని చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. And today whole country is one. మీకు ఇక్కడే ఏ ట్యాక్స్ ఉంది అదే ట్యాక్స్ వేరే స్టేట్ లో కూడా ఉంది ఈ రోజు చెప్పగలుగుతారు. లేకపోతే అప్పుడు ఏ స్టేట్ లో ఏ ట్యాక్స్ ఉంది ఎవరికి తెలియదు కాదు. చెక్ పోస్ట్ పెట్టాల్సింది. ఆ స్టేట్ లో ట్యాక్స్ తక్కువ ఉంది, ఈ స్టేట్ లో ఎక్కువ ఉంది, అందుకే రివర్స్ అట్లట్లా పోతుంది. ఈ రోజు అంతా సింప్లిఫై అయింది. జీఎస్టీ వలన ఒక కామన్ పర్సన్ మీద, ఒక కన్స్యూమర్ మీద భారం తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులను ముఖ్యమంత్రి చంద్రబాబు భర్తీ చేశారు. ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్గా గుంటూరు జిల్లాకు చెందిన జేఆర్ పుష్పరాజును నియమించారు. ఏపీ టీవీ సినిమా అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా పశ్చిమ గోదావరికి చెందిన అంబికాకృష్ణను నియమించిన బాబు వక్ఫ్ బోర్డు చైర్మన్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు అవకాశం ఇచ్చారు. కర్నూలుకు చెందిన నౌమాన్ను ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించారు. కర్నూలు పట్టణాభివృద్ది సంస్థ కేయూడీఏ చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్గా నరసింహ యాదవ్, లిడ్ క్యాప్ చైర్మన్గా ఎరిక్షన్ బాబు, మాంసం అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా ప్రకాశ్ నాయుడును నియమించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 3 రోజుల నుంచి జరిగిన శాకాంబరి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ పూర్ణాహుతిని నిర్వహించారు. వేద పండితుల మధ్య కొనసాగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఈ ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున శాకాంబరి అవతరణలో అభయమిస్తున్న అమ్మవారిని దర్శన సమయాన్ని రాత్రి 11 వరకు పొడిగించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా శాకాంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. విజయవాడలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న వైభవోత్సవాలు ముగిశాయి. ఈ ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన తరువాత స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహించిన వైభవోత్సవాలు నిర్వహించే ప్రక్రియలో ఏవైనా దోషాలు చోటు చేసుకుంటే వాటికి నివారణగా పుష్పయాగం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి, భూసమేత మలయప్ప స్వామికి సమర్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G20 సమావేశాలు ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సమయంలో సరదా ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ విమానం దిగి హెలికాప్టర్ ఎక్కేందుకు వెళుతుండగా అక్కడి భద్రతా సిబ్బంది టోపీ గాలికి కిందికి పడిపోయినట్లు గమనించిన ట్రంప్ టోపీని కింద నుంచి తీసి భద్రతా సిబ్బంది తలపై ఉంచేందుకు ప్రయత్నించారు. అయితే గాలి వేగానికి అది మరోసారి పడిపోయింది. ఇక చేసేది లేక ట్రంప్ మరో అధికారికి ఆ పని అప్పగించి హెలికాప్టర్ ఎక్కేశారు. ఏడాది క్రితం భారత భద్రతా బలగాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీకి పాకిస్తాన్ మద్దతు తెలపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుర్హాన్ వనీ చనిపోయి ఏడాది పూర్తయిన వేళ శనివారం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ సైనిక దళాల ప్రధాన అధికారి కమర్ జావేద్ బజ్వా నివాళులు అర్పిస్తూ అతనిపై ప్రశంసలు కురిపించారు. ఈ వ్యవహారంపై ట్విట్టర్లో నిరసన తెలిపిన భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తీవ్రవాదులకు పాకిస్తాన్ అందజేస్తున్న మద్దతును అంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. మొదట పాక్ విదేశాంగ శాఖ లష్కరే తోయిబా రాసిచ్చిన అంశాలను చదివేదన్న బాగ్లే ఇప్పుడు ఆ దేశ సైనిక దళాల ప్రధాన అధికారి ఉగ్రవాది బుర్హాన్ వనీని ప్రశంసిస్తున్నారని మండిపడ్డారు. నాగాలాండ్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్లో ముసలం ఏర్పడి ముఖ్యమంత్రిపై మెజార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరవేశారు. మెజార్టీ సభ్యుల మద్దతు తనకే ఉందని మాజీ ముఖ్యమంత్రి టీఆర్ జలియాంగ్ గవర్నర్ పీబీ ఆచార్యకు లేఖ రాశారు. జూన్ 4వ తేదీన జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో 47 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది మద్దతు తనకే ఇచ్చారని జలియాంగ్ గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరో 7 స్వతంత్ర సభ్యులు కూడా మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వివరించిన ఆయన మొత్తం 59 మంది సభ్యులు గల నాగాలాండ్ అసెంబ్లీలో తనకు 41 మంది మద్దతు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి లిజెత్సు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ పరిణామాలు ఆటంకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 7 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించి మరిన్ని విస్తుగొల్పే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ కుంభకోణంలో సైనిక దళాల మాజీ ప్రధాన అధికారులు ఎన్సీ విజ్, దీపక్ కపూర్ సహా పదవీ విరమణ చేసిన పలువురు సైనికాధికారుల పాత్ర ఉందని రక్షణ శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ తెలిపింది. ఈ మేరకు 100 పేజీల దర్యాప్తు నివేదిక రూపొందించిన కమిటీ వారి పేర్లను అందులో చేరుస్తున్నట్లు స్పష్టం చేసింది. సైనిక దళాల ప్రధాన అధికారి హోదాలో జనరల్ విజ్ ఆదర్శ్ అక్రమాలను ప్రశ్నించకపోవడం సహా ఎలాంటి భద్రతాపరమైన అభ్యంతరాలను లేవనెత్తలేదని నివేదికలో తెలిపింది. దీపక్ కపూర్ కు కుంభకోణంతో ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ ఆదర్శ సొసైటీలో తాను ఇల్లు పొందేందుకు సరైన సలహా పొందలేదని స్పష్టం చేసింది. కార్గిల్ అమరుల కుటుంబాల కోసం ముంబైలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీని నిర్మించగా నిబంధనలకు విరుద్దంగా పలువురు సైనిక సిబ్బంది, రాజకీయ నాయకులు, అధికారులు ఇళ్లను పొందినట్లు ఇప్పటికే నిర్ధారించారు.
ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్తో బంగాల్లోని డార్జిలింగ్ గూర్ఖా జనముక్తి మోర్చా కొనసాగిస్తున్న ఆందోళనలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. జీజేఎం చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకోగా ఉత్తర దినాజ్పూర్లోని రాజంగ్ వద్ద ఆందోళనకారులు కొన్ని బస్సులను ధ్వంసం చేశారు. బంగాల్ ప్రభుత్వానికి చెందిన బస్సుల అద్దాలను పగలగొట్టారు. తాజా ఆందోళనలతో డార్జిలింగ్లో భద్రతను మరింత పటిష్టం చేయడం సహా సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆందోళనకారులు హింసను విడనాడి చర్చలకు రావాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించిన వైకాపా 9 హామీలతో కార్యాచరణ ప్రకటించిన జగన్ 30 ఏళ్లు అధికారంలో ఉండాలన్నదే లక్ష్యమని వ్యాఖ్య. ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ ప్రణాళిక ప్రకటన. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేస్తానని వెల్లడి. అక్టోబర్ 27న ప్రారంభిస్తానని స్పష్టీకరణ. జగన్ ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రులు. అవినీతిని నిరూపిస్తే రాజీనామాలకు సిద్దమని కేఈ సవాల్. ప్లీనరీకి వచ్చిన వారంతా దొంగలేనని ఎదురుదాడి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన హరీష్. అసమర్థతను దాచుకునేందుకు తప్పుడు కేసులు వేస్తున్నారని ఆక్షేపణ. దేశ సంతులిత అభివృద్ధి సాధించే దిశలో ప్రధాని కసరత్తు. రేపు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక భేటీ. సమన్వయంపై మార్గనిర్దేశనం చేయనున్న మోదీ. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏకతాటిపైకి వస్తున్న ప్రతిపక్షాలు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే యోచన. ఎల్లుండి జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం. కన్నుల పండువగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు. తరలివస్తున్న భక్తులు, హాజరైన మంత్రులు, ఇతర ప్రముఖులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.